చెప్తే పంపించిన తర్వాత సంబంధాలు చూసి మీ వాట్సాప్ పంపగలను. సరే, నేను వాట్సాప్ పెట్టాను నీకు. చూసినాక చూసి మనకు కట్నం ఇంట్లో ఏం అవసరం లేదు కానీ అమ్మాయి బాగుండాలి, జాతకాలు మంచి కలిసి చేసేద్దాం. తప్పకుండా మామ, తప్పకుండా. చెప్పండి. బాబుకు సంబంధం ఉన్నాయా అడుగుదామని వచ్చినాడు. అట్లా చూద్దాం. ఇప్పుడు ఎందుకంటే మగవాళ్ళు ఎక్కువైపోయారు, అడవులు తక్కువైపోయారు కాబట్టి ఇక వాళ్ళని బట్టి మనం చేయాలి కదా. చూద్దాం చూద్దాం చూసి ప్రయత్నం చేద్దాం. చూసి చెప్పాను. ఏం ఆలోచిస్తున్నామండి? మన అబ్బాయికి పెళ్లి చేయాలి కదా, దాని గురించి ఆలోచిస్తాను. మనం ఏజ్ అయిపోతున్నది, పెళ్లి చేస్తే ఒక పని అయిపోతుంది కదా, అందుకని. అన్నా 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 మదనన్నా, అది ఒకసారి వస్తావా మరి? ఒక పెళ్లి సంబంధం గురించి అడిగినా కదా, మరి ఒకసారి రండి. చెప్పినా మదనన్నా, చెప్పినా వస్తానన్నాడు ఇప్పుడు. రమ్మను. పరమేష్ 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 డాడీ చెప్పు. రానా ఏంటిది? పెళ్లి సంబంధం తీసుకొచ్చిండు. ఈయన అబ్బాయా? ఈయన అబ్బాయి. నమస్తే బేటా. సంతోషం. నమస్తే. బాగున్నది. ఈ పేరేంది? పరమేష్. పరమేష్. ఈ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉన్నాయా? డాడీ చెప్పలేదు. అమ్మాయి చూడటానికి అన్నీ ఉన్నాయి. 1990. పోదాం అంటారా? వెళ్దాం, అమ్మాయి దగ్గరికి వెళ్దాం. హలో, మీరు రెడీ ఉండండి, తీసుకొస్తాను అబ్బాయి. సరే సరే, ఓకే. పోదామా అన్న? పోయి మాట్లాడితే వెళ్దాం. అదేనా అమ్మా? చెప్తే ఏమంటారు ఇప్పుడు? అదే రాధిక, ఓ రాధిక, ఈ మన అంకుల్ లేడా? చెప్పేదాకా పురాగినవా? అరే అరే, ఉరుకులు ఆట ఉత్తా చాట, ఎప్పుడైనా గిదేనా నీ కథ? ముందు చెప్పరాదు. చెప్పేదా మరి? ఏంటిది అయ్యా, మరి ఏం సమాచారం అడిగినా? ఒక్క రోజన్నా నిదానంగా అడిగినావా? చెప్పని అలాగా చెప్పు. ఆ చెప్పు అనేది కదా, నోరెందుకే బాగా లేస్తుంది నీకు? చెప్తావా? ఇగో గా అంకులు మన చెల్లెలేదా అని ఒక పిల్లవాడు మంచి సంబంధం ఉన్నా అన్నాడే. అయితే వస్తానని ఫోన్ చేసిండు. అదే ముచ్చట చెప్పుదామని నీకు ఆగమాగం నేను వస్తా అంటే నువ్వు ఓ దబడ 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 ఒరుడైనా నీదైతే. అంటే సంబంధం మాట్లాడినావా? మాట్లాడు ఎక్కడిది, ఇప్పుడు వస్తా అని ఫోన్ చేసిండు. అందుకే గాబరగా నేను వచ్చిన అంటే సంబంధం మాట్లాడి వస్తానంటేనే కదా ఇప్పుడు నువ్వు నాకు వచ్చి చెప్పావు. అని అంటే మరి వస్తా అన్నప్పుడు వస్తా అని చెప్పకుండా ఏం చెప్తారు? సరే ఇక చూసినావు కదా, రమ్మని చెప్పరాదు, మళ్ళీ నన్న పెట్టుకుంటా. లేకపోతే ఇదివరకు ఇట్లే 2 సంబంధాలు పాపం ఆయన మంచి సంబంధాలు తీసుకొచ్చిండు. తీరే టైంకి ఎత్తగొట్టినావు కాదా నీకు? లేకపోతే నువ్వు అసలు దాన్ని చూస్తేనే ఓడతలేవు. ఎప్పుడు ఓడతలేరు మరి. అరే కాదే, ఒక మంచి సంబంధం మనమన్నా గిట్లా గరీబ్ ఉన్నాం, దాన్ని అన్న ఒక ఉన్నగాలోనికి ఇద్దామంటాను. అంటే నీ ఏమనుకుంటాను? నీ చెల్ల సంబంధాలని నేను ఎత్తగొట్టినట్టు అనిపిస్తుందా ఏంది? కాదే, దానికి ఈడొచ్చి గిన్ని రోజులు అవుతుంది, ఒక్కసారి అని ఆలోచించినామని. అరే మనం ఇప్పటికి 2-3 సార్లు చూస్తే మన దగ్గర వెనక ముందు ఆసరం లేదే, ఆధారం లేదే. కట్నం ఇద్దామంటే మనకు కట్నం కాదుగా, భోజనం పెట్టేంత కూడా లేదు మనకు ఆసుపత్రి. చెప్పినా కదా, పిలిపించు ఆ పెద్ద ఆయన ఎవరో పిలిపించిన తర్వాత కొంచెం మర్యాద మాట్లాడతా, రమ్మని చెప్పు. ఇదేనానే నాకు అట్లనే వస్తాను. గట్నే వస్తుంది. ఓ నీ అవన్నీ పెళ్లి అప్పుడు అన్ని వస్తాయి అంటే ఒరుడు వస్తాను ముచ్చట చెప్పని. లేకపోతే అరే నీ నీకు నిమ్మడం కాదా? ఎప్పుడు ఇష్టం మావగానే ఆడపోసుకుంటా. లేకపోతే లేకపోతే చూసుకోపా, నీ చెల్ల సామాన్ చూసుకొని చేసుకో. మనకు బాధ్యత లేదా? మనకు బాధ్యత ఉంది, బహుగా బాధ్యత ఉంది. నీ అవ్వద వచ్చి నా మీద పెట్టిపోయింది. సాల్తీ ఓ నువ్వు మొత్తం నువ్వే సంకలేసుకొని తిరిగినావు. ఒకటే తక్కువ ఉన్నది, చెల్ల సంకలేసుకొని అవిచ్చిపోయింది. ఇక్కడ కట్టలు చూడు, ఇక ఇల్లు చూస్తాడని చూస్తే దాన్ని కూడా దండం పెడతాను. ఉర్రకే నీ అమ్మ వాళ్ళు అత్తరు కావచ్చు. కానీ రమ్మని చెప్పు, ఫోన్ చేసి ఆ పెద్ద ఎవరు చెప్పుకున్నావు చెప్పు.
ఏయ్ రాధిక వాళ్ళ అత్తాలు కాదు జల్లి అత్తాలు కానీ జల్లి ఛాయ్ ఇట్లా పెడతానవా బుజ్జి ఆంటీ వాళ్ళ అత్తాలు జరా మరి మా చెల్లెని చూసుకో జరా అన్న దాన్న వాళ్ళ అత్తాలు వాళ్ళు కొంచెం కూర్చోరు కూర్చోండి అమ్మాయి రెడీ చేసుకొని తీసుకురా చూపెడదాం. తయారైతుంది అంకుల్ ఆడపిల్ల అంటే ఎట్లుంటది పక్క పోయింటే ఆంటీని రమ్మన్నా తయారు చేస్తాను మా వాళ్ళు ఆంటీ తయారు చేస్తాను అత్త ఓ ఉన్నావా ఏమైంది వీళ్ళకి ఒగ్గి ఛాయలు నీళ్ళు ఇచ్చిన కానీ ఛాయ్ చెప్పు పెద్ద మనిషి మళ్ళీ పిలిచేదాకా ఊపుతావా చెల్లెని తీసుకొని రమ్మను ఆంటీ చెల్లెని ఆ ఛాయ్ పంపి చెల్లెతోని ఎంతసేపు కూర్చుంటారు వస్తాను అంకుల్ వస్తాను ఏ కొంచెం అయ్యో ఇగో ఈయన అబ్బాయి బావ, అబ్బాయి తండ్రి, అబ్బాయి వాళ్ళ అక్క, అబ్బాయి వాళ్ళ తల్లి, వీళ్ళందరూ ఇక్కడ మనకు కావలసిన వాళ్ళు వచ్చిండ్రు. పిన్ని అవుతుంది. ఇవన్నీ మన లెక్కల ప్రకారంగా చూసుకొని ఇది ఏమైనా ఉంటే మాట్లాడేది ఉంటే మాట్లాడండి. ఏంది ఇంకా మందిలో కూర్చుంటే గట్లా పిలుస్తా అంటే గట్ల విత్తాను కాదు కానీ పెట్టుబడుల గురించి అని చెప్పినాను కదా. చెప్పినా నేను అలా చెప్పినా కానీ వాళ్ళ ముందట అడగాలని అడుగుతాను కావచ్చు. అడగాలని అడిగితే నా దగ్గర అయితే ఏం లేదు, నీ దగ్గర ఏం లేదు. అర్థమైందా? చెప్పి మాగా చెప్పిన అంకుల్కు వాళ్ళ ముందట అడగరా పిల్లగాని వాళ్ళు వచ్చి కూర్చున్నాక వాళ్ళ ముందట అడగ ఆయన తప్పు చేసినట్టు కాదు మళ్ళీ వాళ్ళ ముందట అడగకుంటే ఏం చెప్తావో నాకు తెలియదు. నాకైతే ఉన్నది ఒక్కిల్లే. ఈ ఇల్లుని కూడా నీ చెల్లెకి ఇస్తే నేను అప్పుడేకన్నా పెట్టబోతుకో పైపోతా. నువ్వు చెల్ల పెళ్లి మళ్ళీ తయారు చేస్తాను అంతే నేను చెప్తాను కదా. అంకుల్ చెప్పిన ఒక పూట భోజనం పెట్టామా 10 మంది చేతులు కడిగామా? పెడతా, బాగానే పెడతా. 10 మందికి అయితే లక్షల మందికి పెడతా. నువ్వు ఈ మాటలు మాట్లాడగా మళ్ళీ నువ్వు అంత చేసావు.